హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కోరిక ఉంటుంది. అది ఏ కష్టం లేకుండా బాగా బ్రతకాలి అని. కానీ అందరూ అలా బ్రతుకుతున్నారు అంటే లేదు. ఎందుకో చెప్పనా? ఎవరి పరిమితులు వారు విధించుకుంటున్నారు. ఏమీ సాధించలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. మళ్ళీ తెలియక నా రాత బాగోలేదు, నా గీత బాగోలేదండి, సంతోషం నా జీవితంలో లేదు, విధిరాత ఇది, దేవుడు నా రాత ఇలా రాశాడు అని బాధపడుతూ ఉంటారు. ఈ డైలాగ్స్ అన్నీ సినిమాలోనివి, కానీ ప్రతి ఒక్కరూ నిజ జీవితంలోని అన్వయించుకుంటున్నారు. ఎంత బాధాకరమంటే దివ్యమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, ఎన్నో అద్భుతం కలిగిన జీవితాన్ని బాధలు కష్టాలుమయం చేసుకుంటుంది మీరే. మీ జీవితంలో జరిగేవి అన్నీ కూడా రెండు విధాలుగా మీ జీవితంలోకి అడుగు పెడతాయి. ఒకటి చూసేదాన్ని బట్టి, రెండు వినేదాన్ని బట్టి. ఈ రెండు మీ మైండ్ని మార్చేస్తాయి. ఈ వాతావరణంలో ఉండే ఎప్పటికీ మీ జీవితాన్ని మార్చుకోలేరు. సినిమాలో చెప్పిన డైలాగ్స్ అన్నీ కూడా మీ జీవితంలో అన్వయించుకుంటే మీలో మార్పు వచ్చేది ఎలా? ఒక్కసారి మీరు ఆలోచించండి. సినీ జీవితం, నిజ జీవితం ఒకేలా ఉన్నాయా అని. సినీ జీవితం నిజ జీవితంలా ఉంటుందని పొరపాటు పడకండి. ఈ జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకునే శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానిని తెలుసుకోవడానికి శ్రద్ధ చూపించండి. మనస్సును మార్చడానికి ప్రయత్నించండి. నెగిటివిటీని సమూలంగా తీసివేయడానికి బలమైన సంకల్పాలు కలిగి ఉండాలి. మీ మనసును కంట్రోల్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. మీరు శ్రద్ధ చూపించగలిగితే ఏదైనా సాధించగలిగే శక్తిని మీరు పొందగలరు. మీకు కావాల్సింది సృష్టించాలి అంటే మొట్టమొదటిగా దాన్ని స్పష్టంగా మీ మనసులో సృష్టించాలి. నాకు కావాల్సింది ఇది, పలానాది అని ముందు మీ మనసులో స్పష్టంగా ఉండాలి. ఒక్కోసారి మీ మనసును అడుగుతూ ఉండాలి, మీకు కావాల్సింది ఇదేనా అని. ఎందుకంటే మనసు పలు విధాలుగా పలు కోరికలను మారుస్తుంది కాబట్టి. అందుకే మనకు కావాల్సింది నిజంగా ఏంటని పరిశీలించాలి. మీకు కావాల్సిన దాని మీద స్పష్టత ఉండి దాన్ని సృష్టించడానికి నిబద్ధతను బలంగా, సంపూర్ణంగా ఉంటే మీ ఆలోచనలు నిరంతరం ఒకే దిశగా సాగుతుంది. ఈ విధంగా మీ ఆలోచనలన్నీ దిశను మార్చకుండా స్థిరంగా ఉంచినప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకున్నది జరుగుతుంది. మీ జీవితంలోనే వాస్తవ రూపం దాల్చి భౌతికంగా మీ ముందుకు వస్తుంది. మీరు సాధించాలి అనుకున్న లక్ష్యం పట్ల మీకు ఉన్న సంకల్పం మీకంటే ముఖ్యమైనదిగా ఉన్నప్పుడు మీరు ఒక్క క్షణం కూడా ఆగకుండా ప్రయత్నం మొదలుపెట్టాలి. ఎందుకంటే మీ లక్ష్యాన్ని ప్రత్యేకంగా చూడాలి. మీలో ఎవరైతే మీ లక్ష్యాన్ని నిజమైన అవసరంగా చూసి దానికి తమకి పూర్తిగా అర్పించుకొని జీవితం మొదలు పెడతారో అలాంటి వారిని విజయం తప్పక చేరుతుంది. నీడలా వారి వెంటనే ప్రయాణిస్తుంది. మీకు అనంతమైన విశ్వంతో నెరవేర్చాలి అనుకున్న లక్ష్యం పట్ల మీకు తిరుగులేని సంకల్పం ఉన్నప్పుడు మీలో ఉన్న శక్తులన్నీ ప్రకృతితో కలిసి పనిచేస్తాయి. ఇక్కడ మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మీకు కావాల్సిన దాని గురించి ఆలోచించండి. మీకు ఏమి కావాలనుకుంటున్నారో అది మీ మనసులో మెదలాలి. అదే మీ అలవాటు అవ్వాలి. మీకు కావాల్సింది, మీరు కోరుకునేది మీకు కావాలి అంటే కొన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అది నా కోసం కాదు, మీ అద్భుతమైన భవిష్యత్తు కోసం, మీ జీవితం కోసం, మీ ఆనందం కోసం, రేపటి సంతోషకరమైన జీవితం కోసం. ప్రతిరోజు ఉదయం వేగంగా లేవడం, లేచిన తర్వాత మెడిటేషన్ చేయటం,
మీకు ఉన్న లక్ష్యాన్ని ప్రాక్టీస్ చేయటం, విజువలైజ్ చేయటం, రేపు ఏదో జరుగుతుంది అని ఈరోజు సంతోషాన్ని విడిచిపెట్టిన వారు 99% మంది ఈ భూమి మీద ఉన్నారు. ఆ లోపమే రేపటి సంతోషాన్ని చంపేస్తుంది. మీ స్పందనే మీ విజయానికి పునాది. మీ స్పందన ఎలా ఉండాలో చూద్దాం. మీ మైండ్లో ఉన్న లక్ష్యాన్ని రికార్డ్ చేయండి. ఎలా మీ మైండ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది అంటే పదే పదే తలుచుకుంటూ ఉండడం, పరితపించడం, అన్నిటికన్నా ముఖ్యమైన పని విజువలైజ్ చేయటం. వెంటనే మెంటల్ మూవీ క్రియేట్ చేయటం. మనం ఊహించే సినిమాకి హద్దులు ఉండవు. మీ సక్సెస్ని ఎలా ఊహించాలి అనుకుంటున్నారో అలా ఊహించండి. ఎంత ఉన్నతంగా ఊహిస్తారో అంత ఉన్నతంగా ఊహించండి. మీ ఊహకి, ఆలోచనకి పరిమితులు లేవు. మీ లక్ష్యం మాత్రం మీ నోట్లోనే నానాలి. ఇవన్నీ మెడిటేషన్ ద్వారానే సాధ్యం. ధ్యానం అనేది ఒక పదం. మీకు సింపుల్గా అనుకునేలా ఉండొచ్చు. సిద్ధార్థని బుద్ధినిగా మార్చింది ఈ ధ్యానమే. ధ్యానోదయం కలిగించింది ఈ ధ్యానమే. ఆత్మ పరిశీలన మీలో ఉన్నప్పుడు తప్పులను మీకు క్లియర్గా కనిపించేలా చేసేది ఈ ధ్యానమే. ఆ రోజు నా వేగాన్ని తగ్గిస్తుంది, మనసుకి ప్రశాంతతని ఇస్తుంది, సాధించాలి అనే దృఢ సంకల్పాన్ని ఇస్తుంది. మీ మనసులో పేరుకుపోయిన బలమైన పొరల్ని అమాంతంగా తుడిచిపెడుతుంది. అంత శక్తివంతమైనది ఈ ధ్యానం. మీ జీవితంలో దేనినైనా విడిచిపెట్టండి, కానీ ధ్యానాన్ని మాత్రం విడిచిపెట్టద్దు. ధ్యానమే మీ అభివృద్ధికి పునాది. మీరు మీ కోరికను ఉదయం లేవగానే ప్రాక్టీస్ చేస్తే అది ఒక అలవాటుగా మారుతుంది. మీ ఆలోచన తరంగాలు విశ్వంలోకి పంపబడతాయి. పంపబడిన ఆలోచనలే తిరిగి మీ దగ్గరకు వస్తాయి. మీలో పాజిటివ్ ఎనర్జీని నింపుకోవాలి అనుకుంటే ఉదయం చెప్పే ఎఫర్మేషన్స్ని కానీ, ఇమాజినేషన్స్ని కానీ, ఇవి మీ జీవితానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. మీ భవిష్యత్తు పైన దృష్టి పెట్టండి. కష్టంగా ఉండటానికి ఈ భూమి మీదకు మీరేమీ రాలేదు. ఎన్నో సంతోషకరమైన అనుభవాలు పొందటానికి ఈ భూమి మీదకు వచ్చారని గ్రహించండి. మీరు అనుకున్నట్టు జీవితం ఏమీ కష్టం కాదు. మీరు చూసే కోణం అలాంటిది. మీ జీవితం ఎప్పుడూ సులభమైనదే. ఒక్కసారి మీ చుట్టూ ఉంటే నెగిటివ్ యొక్క పరిమితులను, ఆలోచన కట్టును తెంపి బలమైన నిర్ణయం తీసుకోండి. ఎలా అయినా నా జీవితాన్ని నేనే నిర్మించుకుంటాను అని. మీలో అద్భుతమైన శక్తిని బయటకు తీయండి. సాధన చేయండి. ప్రయత్నానికి ప్రతిఫలం ఆశించండి. మీరు సాధించే దిశగా ప్రయత్నించినప్పుడు గతం గురించి అస్సలు ఆలోచించకండి. ఆ గతమే మిమ్మల్ని ఎదగనివ్వదు. మీలో ఉండే శక్తిని తగ్గించేస్తుంది. పాత విషయాలను తలుచుకుంటే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి గతాన్ని తలుచుకోవద్దు. మీకు కావాల్సింది ఇప్పుడు ప్రస్తుత క్షణంలో జీవించడం మాత్రమే. మీ శక్తి యొక్క పరిధి పెరగాలంటే మంచి ఆలోచనలు చోటు ఇవ్వాలి. మంచి ఆలోచనలే మదిలోకి రానివ్వాలి. మీరు మీ జీవితం కోసం ఎంత శ్రద్ధ పెడతారో, ఎంత సమయాన్ని మీకోసం మీరు వినియోగించుకుంటున్నారో అదే కొలతలతో మీ జీవితంలోనికి అన్ని అద్భుతాలు తిరిగి వస్తాయి. డబ్బుని ఎవరి కోసమైనా ఖర్చు చేయండి. సమయాన్ని మాత్రం మీకోసం ఖర్చు చేయండి. మీ మనసు మాత్రం ఏది చెప్తే అదే వింటుంది. ఎందుకంటే అది మీ మనసు. మీ మనసుపై ఎవ్వరికీ అధికారం ఉండదు, మీకు తప్ప. అందుకే మీ మనసుకు మంచి ఎఫర్మేషన్స్ పదే పదే ఇవ్వాలి. నేను కొన్ని చెప్తాను, ప్రతిరోజు వాటిని ఫాలో అవ్వండి. నా జీవితం అనంతమైన శక్తితో కూడుకొని ఉంది. నేను ఒక అద్భుతమైన శక్తిని. నా ప్రపంచాన్ని నేనే సృష్టించుకుంటున్నాను. నా జీవితంలో ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించాను. ఉన్నతమైన శక్తి నాలో ఇమిడి ఉంది. ఇలాంటి ఎఫర్మేషన్స్ మీ మనసును మారుస్తాయి. మనం ఇచ్చే ఎఫర్మేషన్స్తో మన సృష్టిని మనమే మార్చుకోగలం.
అయితే మన సబ్కాన్షియస్ మైండ్కి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, మన లక్ష్యం యొక్క ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందో క్లారిటీగా చెప్పాలి. సపోజ్ మీరు డాక్టర్ అవ్వాలి అనుకుంటే ఆ డాక్టర్స్ యొక్క ఎండ్ రిజల్ట్ చూడండి. మీ స్టడీ పూర్తయ్యాక మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నట్టు, పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నట్టు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నట్టు, వాళ్లకు ధైర్యం చెప్తున్నట్టు, మీరు కొత్తగా క్లినిక్ పెడుతున్నట్టు, ఆ ప్రాక్టీస్, ఆ వర్కర్స్ని అన్నీ ఊహించండి. ఇలా చేస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా మీ పని చేస్తూ పోతుంది. యద్భావం తద్భవతి. నువ్వు ఏమైతే ఆలోచిస్తున్నావో, ఏమైతే భావిస్తున్నావో అదే నీ దగ్గరకు వస్తుంది. మన ఆలోచనలు, భావాలు ఎలా ఉంటాయో మీరు చేసే పనులు కూడా అలానే ఉంటాయి. అందుకే మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. మనం అనుకున్నదే మనకు జరుగుతుంది. మన కోరికలను ఎక్కువగా ఇమాజినేషన్ చేసుకోవాలి. మన ఇమాజినేషన్ నెగిటివ్కి వెళ్ళకుండా పాజిటివ్గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మనకు మన సబ్కాన్షియస్ మైండ్ అన్ని విధాలుగా పనిచేస్తుంది. మీరు చేసే పనులలో ఏదైనా సమస్య ఉంటే ముందు ఆ సమస్య ఏంటో గుర్తించండి. ఆ సమస్యను సబ్కాన్షియస్ మైండ్కి వదిలేయండి. ఆ సమస్య సాల్వ్ అయినట్టు ఊహించండి. జోసెఫ్ మర్ఫీ ఏమంటారు అంటే, మీ సబ్కాన్షియస్ మైండ్కి బలమైన హీలింగ్ పవర్ ఉందని, ఆ పవర్తోనే మీలో ఉన్న శక్తిని బయటకు తీయవచ్చని, మీరు అనుకున్నది సాధించవచ్చని చెప్తారు. జీవితం మారాలి అంటే ఆలోచనలు మారాలి, భావాలు మారాలి. భావోద్వేగంతో చేసే పనులు ఖచ్చితంగా జరుగుతాయి.